నా పేరు గుడిపాటి నగేష్, త్రిపురారం మండలం నీలయగూడెం బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. ఎప్పటి నుంచి చూస్తారు మీరు పార్టీలో? గత 2014 దగ్గర నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. పార్టీలో మండల రైతు సమన్వయ కమిటీ సభ్యునిగా పనిచేశాను. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ప్రజెంట్ పనిచేస్తున్నాను. పార్టీ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాను. మండల స్థాయిలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను. ఇక్కడ మా గ్రామానికి సంబంధించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ పక్షాన అందరం సమిష్టిగా కృషి చేసి మా కార్యకర్తలు అందరం కూడా ప్రజలకు వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సరిగా అమలు కావడం లేదు. డిసెంబర్ 9వ తారీఖు సంతకం అంటే రుణమాఫీకి సంతకం పెడతానని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతపడి కూడా రుణమాఫీ ఊసలేదు. తర్వాత రైతు బంధు 15,000 ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ కేసీఆర్ గారు అనుసరించినటువంటి 5,000 విధానాన్ని అనుసరిస్తూ కూడా అందరు రైతులకు వేయకుండా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఇప్పటివరకు వేయడం జరిగింది. కతిమ రైతులకు వేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, రైతు బంధు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాకుండా సీజన్ ఎండింగ్లో వేస్తాము అనేటువంటి ఒక ఆలోచన, ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. మరి ఎండింగ్లో వేస్తే రైతులకి ఏం ఉపయోగమో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. మనం రైతు బంధు వస్తే రైతులకి వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడాలి, కానీ వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత వేస్తే మరి దానివల్ల ఏం ఉపయోగం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లో బాగా చైతన్యవంతం తీసుకొస్తాం. మా పార్టీని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రభాగా నిలబెడుతూ ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆ తర్వాత ఇంకొకటి, ఈ 6 ఈ గ్యారంటీల్లో భాగంగా మరి రైతుకి 500 రూపాయల బోనస్ ఇస్తానని క్వింటాల్కి. మేము ఆల్రెడీ అమ్ముకున్నాం, కొన్ని ఎండిపోయినాయి, కొన్ని అమ్ముకున్నాం. ఇంతవరకు బోనస్ లేదు, రైతుల మాట మాట్లాడిన వాళ్ళు లేదు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో ఒక్క మడు కూడా అనలేదు, కానీ ఈసారి ఖమ్మం నీళ్లు పోయినాయి, నల్లగొండ ఎండిపోయింది. ఖమ్మంలో ఉన్నటువంటి ఆయన గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు తన అధికారాన్ని ఉపయోగించి ఇక్కడ రైతులందరికీ నోట్లో మట్టి కొట్టి తన జిల్లాకు నీళ్లు తీసుకుపోయినా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. మా పొలాలు మొత్తం 50% దరిదాపుగా సగం ఎండిపోయినాయి, నీళ్ళు లేక ఎండిపోయినాయి. ఆ తర్వాత భూగర్భ జలాలు ఇంకిపోయి ఇంకా బాగా బోర్లు బావులు కూడా ఎండిపోవడం జరిగింది. దీంతో నీళ్ళు వస్తాయని ఆశ పెట్టుకున్నాం, కానీ రాలేదు. తర్వాత ఈరోజు పశువులు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలో. కనీసం ఉన్నటువంటి కుంటలు చెరువులు నింపైనా ఈసారి ఈ జీవాల్ని అంటే పశువుల్ని బతికించాలని కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని కూడా మేము రేపు ఎన్నికల్లో ప్రజలకు తీసుకుపోతాం, ఖచ్చితంగా తీసుకుపోతాం. ఆ తర్వాత ఇంకోటి, మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు, దాని మీద ఇంతవరకు కూసలేదు. ఒక్క ఈ ఫ్రీ బస్ పాస్ మాత్రం ఏదో ఆడవాళ్ళకి పంచాయతీ పెట్టేసి రేషన్ అది ఆధార్ కార్డు ఇచ్చేసి ఒక బస్సు మాత్రం ఎక్కిస్తా ఉన్నాడు. దాంతో ఈ ఆటో డ్రైవర్లందరూ తమ యొక్క జీవితాలు కోల్పోయి వాళ్ళు రోడ్డు పడే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకు మరి ప్రత్యేకం చూపించాలి, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఏ ఆలోచన చేయడం లేదు. ఈ సమస్యను తీసుకుపోతాం. ఆ తర్వాత ఇంకొకటి, ఈ పెన్షన్లు కూడా టైంకి రావడం లేదు. వృద్ధాప్య పెన్షన్లు కూడా, ఆసరా పెన్షన్లు కూడా టైంకి అందడం లేదు. ఆ తర్వాత ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీల్లో పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిపాలన కూడా అంత సజావుగా సాగడం లేదు, అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది. తర్వాత రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో పోతాం, ఖచ్చితంగా సమిష్టిగా పనిచేస్తాం, సమిష్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ముందుకు పోతాం. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే భగత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? భగత్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఒకటి, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన ప్రాబ్లం ఏంటంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన తర్వాత కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది సహజంగా వస్తూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మా అభ్యర్థి వాళ్ళ నాన్నగారు, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈయన బై ఎలక్షన్లు గెలిచిన తర్వాత భగత్ కూడా ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉన్నాడు, ప్రజల మధ్యన తిరిగిండు.
అని కొన్ని అనివార్య కారణాల వల్ల, కానీ మాకు ఎక్కడ లోపం జరిగిందో మళ్ళీ తిరిగి దాన్ని రివ్యూ చేసుకుంటూ మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. రేపు వచ్చే ఎన్నికల్ని, పార్లమెంట్ ఎన్నికల్ని అదొక మాకు ప్లాట్ఫామ్ లాగా ఉపయోగించుకొని మేము ప్రజలకు పోవడానికి మా యొక్క శాసనసభ అభ్యర్థి నూనె భగత్ గారు, తర్వాత ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పక్షాన పనిచేస్తూ, సమిష్టిగా పనిచేస్తూ ఈ టీఆర్ఎస్ పార్టీకి రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా మెజార్టీ ఇస్తామని తెలియజేస్తాం. టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది సార్. టీఆర్ఎస్ పరిపాలనకి కాంగ్రెస్ పరిపాలనకు ఉన్నటువంటి తేడా మంచి క్వశ్చన్ వేశారు. మీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు కూడా ఒక్క మడి ఎండిపోలే రైతులకి. మీరు వచ్చారు, కరువు వచ్చింది. మరి కరువు వచ్చిందా మీరు తెచ్చిండ్రో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖమ్మా నీళ్ళు పోతూ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఇక్కడ రైతుల నోట్లో మట్టి కొట్టి నీళ్లు లేకుండా చేసి పొలాలు ఎండబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ స్థానిక నాయకత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ గతంలో మాత్రం ఒక్క మడి కూడా ఎండిపోకుండా విడతల వారీగా షెడ్యూల్ ప్రకారం నీళ్లు రావడం జరిగింది. ఒక్క మడి కూడా ఎండిపోలేదు. ఆ విడతల వారీగా రావడం వల్ల కూడా భూములు ఆరినాయి, పంటలు బాగా పండినాయి. ఒక్క గింజ లేకుండా ఐకేపీ సెంటర్లు పెట్టి కొన్నారు. ఆ తర్వాత ఈ రోజు మిల్లుల దగ్గరికి పోతే కొనే నాదుడు లేడు. మార్చి ఫస్ట్ వీక్లో 2600 అందినటువంటి చింట్ల ఒడ్లు ఇవాళ 2000 కూడా కొనే నాదుడు లేడు. 2600 చిల్లర అందినటువంటి మహీంద్రా చింట్ల ఒడ్లు ఈ రోజు 2000 కూడా కొనే దిక్కు లేకుండా పోయింది. మిల్లులు మాకు వద్దుపోయా. పౌర సరఫరాల శాఖ దాని మీద ఎలాంటి స్పందన లేదు. రైతులు పట్టించుకునే నాదుడు లేడు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు ఆ మిల్లుల దగ్గర పండిన 4 గింజలు అమ్ముకోలేక మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. ఆ రోడ్ల మీద మీరంతా చూస్తా ఉన్నారు. ట్రాక్టర్లు మొత్తం నిలబెట్టుకొని ఆడికిడికి నిలబడే ఉంది. అయితే ఈ గ్రామంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంతవరకు సక్సెస్ అయింది సార్? ఖచ్చితంగా సక్సెస్ అయినాయండి. ఇక్కడ రైతు బంధు సజావుగా వచ్చింది. రైతులు చనిపోతే రైతు బీమా వచ్చింది. ఆ రైతుల పేరు కూడా చెప్తాను. నేమాన్ రాంబాబు భార్య వాళ్ళిద్దరు, తర్వాత వనం రాములమ్మ, వీళ్ళందరూ కూడా రైతు బంధు వచ్చేసింది. పార్టీలకు అతీతంగా రైతు బంధు తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి వచ్చింది. పార్టీలకు అతీతంగా ఆసరా పెన్షన్లు వచ్చాయి. మీరు ఊళ్ళో గ్రామాల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ పోటీ అయిన కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, తీసుకున్నారు. ₹1,00,000 చెక్ తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది. సీఎం రిలీఫ్ అంటే ఏదో తెలియదు కాంగ్రెస్ అధికారం ఉన్నంత కాలం. ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరైనా సామాన్యుడు హాస్పిటల్ పోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళ బిల్లులు పెట్టేసి ఎమ్మటే ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకుని ఆ ఫండ్ రిలీజ్ చేసి గ్రామాలకు వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి బాధితులకి ఆ చెక్కులు అందజేసినటువంటి చరిత్ర ఉంది భగత్ గారికి. అయితే మీ యొక్క బీఆర్ఎస్ పాలనలో ఈ గ్రామంలో ఎంతమందికి గొర్రెల పంపిణీ కానీ, ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు సార్? మా దగ్గర గొర్రెల కాపల సంఘంలో 142 మంది సభ్యులు ఉన్నారండి. మా గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి విడతగా 71 మందికి ఇచ్చారు. 71 మందికి వచ్చిండ్రు. ఆ గొర్రెల కాపల సంఘంలో అధ్యక్షుడు గంధం ముత్తయ్య, దానికి సంబంధించి కార్యదర్శి కూడా నేనేగా పనిచేస్తాను. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మేము ప్రకాశం జిల్లా దర్శి, కుంట ఆ ఏరియా పోయి 71 యూనిట్ల గొర్రెలు తీసుకురావడం జరిగింది. రెండో విడత కూడా డబ్బులు పెట్టాం. ఆ డబ్బులు చెక్కులు ఇస్తాలేడు, చెక్కులు గిట్టించినా బాగుండేది, చెక్కులు ఇస్తాలేడు. దానికి సంబంధించినటువంటి ఆ గొర్రెలు ఇచ్చే స్కీమ్ కూడా పలకరించే నాదు లేదు. ఏమనంటే గతంలో జరిగిందని అవినీతి జరిగింది అంటే, గతంలో అవినీతి జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ఇప్పుడు మా సంగతి ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా యాదవులై 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. 43,750 రూపాయలు ఒక్కొక్క అభ్యర్థి మేము ఈరోజు డీడీ తీసి 6 నెలలు దాటిపోయింది. 6 నెలలు దాటి 7 నెలలు 8 నెలలు అవుతుంది. మా గొర్రెల కాపల సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు గారు ధర్నాలు కూడా చేశారు. ఆయన పట్టించుకున్న నాదుడు లేడు. కలెక్టరేట్లో మెమోరాండం ఇచ్చాం. ఆయన నాయకత్వంలో, బాలరాజు గారి నాయకత్వంలో మేమంతా పోయి మా కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇస్తే మా గొర్రెలు ఇవ్వండి, లేదా మా డీడీలన్నా మాకు ఇవ్వండి. కానీ దానికి దీనికి ఈ ప్రభుత్వం ముని చేసి చూపిస్తున్నా తప్ప ఎలాంటి స్పందన లేకుండా పోయింది. యాదవుల మీద వాళ్ళకి ఎటువంటి కనికరం లేదు, ప్రేమ లేదు. ఓట్ల మీద యాదవుల ఓట్లు కావాలి తప్పితే యాదవుల యొక్క అభివృద్ధికి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇట్లా మా మా సొసైటీ, మా ఊళ్ళో సొసైటీ నేను డిగ్రీలో 90లో రిజిస్ట్రేషన్ చేయించాను.